ప్రతి సందర్భంలో దేవుడు అడుగుతున్నాడు నీ మనసులో, నువ్వు నమ్ముతున్నావా? నేను చెప్పినటువంటి విషయాలన్నీ నువ్వు నమ్ముతున్నావా? నేను నీకు సర్వశక్తిగల దేవునిగా ఉంటాను, నీ అక్కర్లన్నీ తీరుస్తాను, నిన్ను తృప్తిపరుస్తాను, నీకు సమృద్ధినిస్తాను, నీకు రక్షణనిస్తాను, నీకు మేలు కలగజేస్తాను, అనుదినము నీ భారాలన్నీ భరిస్తాను, గుండె చెదిరిపోయిన నీ పరిస్థితులన్నిటిలో నీ గాయాలు కట్టేవాడను నేనే, మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడను నేనే, నీ పిల్లలను ఆశీర్వదించేవాడను నేనే, నీ సరిహద్దులో సమాధానాన్ని కలగజేసేవాడను నేనే, వాక్యాన్ని ఇచ్చిన వాడను నేనే, వాక్యమైన దేవుడను నేనే, ఆ వాక్యాన్ని నీ మనసులో ఉంచి నిన్ను బలపరిచేవాడను కూడా నేనే. నేను నీకు ప్రశస్తమైన అపరంజిగా ఉన్నానా? నేను నీకు ప్రశస్తమైన వాడనుగా ఉన్నానా? మన జీవితాల్లో మన ప్రభువు, మన రక్షకుడు, మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు మనకు ప్రశస్తమైన వాడుగా, విలువైన వాడుగా ఉన్నాడా అంటే, ముగిస్తున్నాను, ఒక్క నిమిషం నా వైపు చూడండి. యేసును పక్కన పెట్టుకుంటే, ఎదురుగా పక్కన పెడితే నీకు ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎవరు ఎక్కువ విలువైన వాళ్ళుగా ఉన్నారు? నీ జీవితంలో ఏసా, ఎక్సా? ఎవరన్నా పెట్టుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. యేసు కంటే ఎక్కువగా నువ్వు ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నావా? లేకుంటే మరెవ్వరికంటే కూడా మరి దేనికంటే కూడా యేసును నీవు ప్రశస్తమైన వాడుగా, ద మోస్ట్ ప్రెషియస్ వన్, నీకు విలువైన వాడుగా, సర్వశక్తి కలిగిన వాడుగా, నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడుగా, నీకు బలాన్ని ఇచ్చేవాడుగా, నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా యేసు ఉన్నాడు. పరీక్షించుకుందాం ఆ విధంగా.